హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇంకో మినీ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి. నిన్న ఫాదర్స్ డే కదా, ఫాదర్స్ డే రోజు మా ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఒకసారి ఈ వీడియోలో చూపిద్దామని పోస్ట్ చేస్తున్నాను. చూడండి, ఫాదర్స్ డే రోజు మా పిల్లలిద్దరూ ఇలా గ్రీటింగ్ కార్డ్ రెడీ చేసి వాళ్ళ డాడీకి విషెస్ చెప్తున్నారు. చూడండి, గ్రీటింగ్ కార్డ్ వాళ్ళ డాడీ ఓపెన్ చేసి చూపిస్తున్నారు. పిల్లల గ్రీటింగ్ కార్డు ఎలా చేసినా కానీ వాళ్ళకి ఆ థాట్ రావడమే చాలా గొప్ప విషయం కదండి. ఇలా గ్రీటింగ్ కార్డ్ రెడీ చేసి మా వారికి అయితే ఇచ్చేశారు. ఆయన ఎలా ఓపెన్ చేసి చూపిస్తున్నారు చూడండి. అలా ఓపెన్ చేసి చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆయన. అంతేకాకుండా వాట్సాప్ స్టేటస్లో కూడా పెట్టుకున్నారు ఆయన ఆ గ్రీటింగ్ కార్డ్ని. చూడండి, ఇంకా పిల్లలిద్దరు విషెస్ చెప్తున్నారు. ఈ పిల్లలిద్దరు మా తోటికోడలు పిల్లలండి. వాళ్ళిద్దరు కూడా ఇక్కడే ఉన్నారు ఆ టైంలో. వాళ్ళు కూడా వాళ్ళ పెదనాన్నకి ఫాదర్స్ డే విషెస్ చెప్తున్నారు ఇద్దరు. ఇప్పుడు మేము బయటికి వెళ్తున్నామండి లంచ్ కోసం అని. ఎప్పటి నుండో పిల్లలు బయటికి వెళ్దామని అడుగుతున్నారు లంచ్ చేస్తాకి. సర్లే అని ఈరోజు అయితే వెళ్ళిపోతున్నాం, ఫాదర్స్ డే కదా అన్నట్టు వాళ్ళ డాడీ అయితే తీసుకెళ్తున్నారు. చూడండి, ఇలా మేమైతే కారులో వెళ్ళిపోతున్నాం. పిల్లలిద్దరు మా తోటికోడలు పిల్లలు కూడా మా దగ్గరే ఉన్నారు కదా ఇక్కడే ఇంట్లోనే. ఇప్పుడు వాళ్ళ మమ్మీ డాడీ అందరం కలిసి కూడా రెస్టారెంట్కి వెళ్ళిపోతున్నాం. అందరం కలిసి ప్లాన్ చేసుకుందాం ఇలా బయటికి వెళ్దామని. ఇప్పుడు వాళ్ళిద్దరిని కూడా మేము రిసీవ్ చేసేసుకొని అటు నుండి హైటెక్ సిటీ బార్బిక్యూ నేషన్ రెస్టారెంట్కి వెళ్తున్నామండి. అక్కడైతే అన్లిమిటెడ్ ఫుడ్ కదా, మీ అందరికీ తెలిసే ఉంటుంది. మనకి మియాపూర్లో కూడా బ్రాంచ్ ఉంది, కానీ మాకు మియాపూర్లో 2:30కి ఇచ్చాడండి స్లాట్. 2:30 వరకు అంటే చిన్నపిల్లలు కదా, అప్పటి వరకు అయితే వెయిట్ చేయలేరని చెప్పి మేము 12:30 స్లాట్ బుక్ చేసుకొని ఇలా హైటెక్ సిటీ వెళ్ళిపోతున్నాం. చూడండి, హైటెక్ సిటీ వరకు అయితే వచ్చేసాం ఆల్మోస్ట్. చూడండి, ఏఎంబి మాల్ కనిపిస్తుంది కదా. ఏఎంబి మాల్ చాలా బాగుంటుందండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూసేయండి, చాలా బాగుంటుంది ఆ వీడియో కూడా. చూడండి, ఫైనల్గా అయితే మేము రెస్టారెంట్కి రీచ్ అయిపోయాం. ఇదే బార్బిక్యూ నేషన్ రెస్టారెంట్. ఇక్కడ అన్లిమిటెడ్ ఫుడ్ పర్ పర్సన్కి వచ్చి 900 రూపీస్ వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. అన్లిమిటెడ్ అండి 900కి. ఫుడ్ బాగా తినే వాళ్ళకైతే ఇలా ఈ రెస్టారెంట్కి అయితే వెళ్తే చాలా ఫుడ్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా పిల్లలకైతే 5 years దాటిన పిల్లలకైతే వీళ్ళు 450 రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారండి. మా పిల్లలిద్దరికి 450 రూపీస్ ఛార్జ్ చేశారు. 450 అలా 900 ఇద్దరికైతే తీసుకున్నారు. పెద్దవాళ్ళకైతే 900 ఛార్జ్ చేస్తున్నారు. చూడండి, రెస్టారెంట్ అంతా చూపిస్తున్నాను. రెస్టారెంట్ అయితే క్లీన్గా ఉంది, బాగుంది. ఇంకా 12:30కే మేము బుక్ చేసుకున్నాం కాబట్టి తక్కువ ఉన్నారు కస్టమర్స్. ఇంకా ఉండే కొద్ది అయితే ఇంకా ఎక్కువ మంది అయిపోతారు, కానీ స్టార్టింగ్ కాబట్టి కొంచెం రష్ అంతగా లేదు, బాగానే తక్కువ మంది ఉన్నారు. చూడండి, పిల్లలందరూ కూడా ఒక సీట్లోనే కూర్చున్నారు. ఇక్కడ ఇలా బొగ్గులు పెట్టి దాని మీదే అక్కడ కుక్ చేస్తున్నారండి మన ఎదురుగానే. ఇలా కబాబు మొత్తం అన్నీ, పన్నీరు, మష్రూమ్, ప్రాన్స్ అన్నీ కలిపి అన్నీ పెడుతున్నారండి ఇక్కడ. మీకు ఆ వీడియో కూడా రికార్డ్ అయ్యింది, చూపిస్తాను నేను అది కూడా. చూడండి, ఇవన్నీ సలాడ్స్. అదేమో మటన్ బిర్యానీ అండి, ఇదేమో చికెన్ బిర్యానీ. అది చికెన్ బిర్యానీ. ఇవన్నీ గ్రేవీ ఐటమ్స్ అండి. ఇది ఎగ్ గ్రేవీ, ఎగ్ కర్రీ. ఇలా అయితే ఎవరి కాళ్ళు వచ్చి ప్లేట్స్ తీసుకొని ఇలా సెల్ఫ్ సర్వీసే చేసుకుంటున్నారండి.
ఏవైనా వాళ్ళు కబాబ్స్ అలాంటివి పెట్టాలంటే వాళ్ళు వచ్చి సర్వ్ చేస్తున్నారు. ఇలా బిర్యానీ అలాంటివి కావాలంటే మనకు వెళ్ళి తీసేసుకోవడమే. ఇదంతా వెజ్ కౌంటర్ అండి, అటువైపు ఉన్నదంతా నాన్ వెజ్ కౌంటర్. నూడిల్స్ ఫ్రైడ్ రైస్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ. చూడండి, ఇక్కడ అప్పటికప్పుడే మనం ఏది అడిగితే అది వాళ్ళే కుక్ చేసి మన ముందే కుక్ చేసి అలా సర్వ్ చేస్తున్నారు. అయితే పిల్లలైతే ఈ చికెన్ మటన్ అలాంటివి అయితే తినలేదు, కానీ ఐస్ క్రీమ్స్, చాకో బార్స్, మిల్కీ బార్స్ ఇవన్నీ అయితే మా పిల్లలందరూ మంచిగా తినేశారు. అసలు ఫుల్గా తినేశారు. చూడండి, మన లల్లీ గాడు ఉన్నాడు కదా, ఆ లల్లీ కూడా అసలు ఏమీ తినలేదు. వాడు కేక్సే తింటా ఉన్నాడు. కేక్స్, చాక్లెట్ చాకో బార్స్, ఐస్ క్రీమ్స్ అయ్యే తిన్నాడు వాడు. అసలు ఫుడ్ ఏం తీసుకోలేదు వాడు. లలిత్ అంటే మా తోడుకోవాలి పిల్లలండి, చిన్న బాబు కనబడుతున్నాడు కదా వాడు. చూడండి, వాడు పాస్తా తింటున్నాడు. నేను చెప్పాను కదా, ఇలా కుక్ చేస్తున్నారు వాళ్ళు, ఇలా నిప్పుల మీద పెట్టి మన ముందే అలా కుక్ చేస్తున్నారు. స్టార్టర్స్ అయితే బాగా పెడుతున్నారు, కానీ ఆ స్టార్టర్స్ తినేసరికి బిర్యానీ ఎవరు తినలేకపోయాం మేమైతే. వీళ్ళు చూడండి, వీళ్ళు లాస్ట్లో అయితే వీళ్ళు బర్త్డే కూడా సెలబ్రేట్ చేస్తున్నారు. ఇలా ఎవరిదైనా బర్త్డే ఉందా అంటే మా హస్బెండ్ నాదని చెప్పారు. సర్లే అని వాళ్ళు కేక్ తీసుకొచ్చి ఇచ్చారు నాకు. చూడండి, ఫైనల్గా అయితే మేము ఇలా కేక్ కట్ చేసాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.